నేను చెప్తా ఏను చిన్న పిల్లల నిక్కరు ఏడ దాకేసుకొని స్విమ్మింగ్ పూల్ లో గనక పాప మీద ఓపెన్ చేస్తే కారిపోతుంది సార్. ఇక్కడ మాత్రం గారద్దులేవయ్యా. ఇంకా ఏడులా చేసుకుంటా నువ్వు గాని. ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ సార్. 100 సుమోలు ఒకేసారి చేజింగ్ అండి. 100 సుమోలు ఒకేసారి గాలిలోకి లేపితే సుమోలానే గాలి ఆపు. నువ్వేం వినాయకువి కాదు, నేను అశ్విని దత్తుని కాదు. మన బడ్జెట్ అర్థమైంది సార్. ఇస్త్రీ చేయని చొక్కా, నలిపోయిన ప్యాంటు మన హీరో మీద ఓపెన్ చేస్తే ఓ పక్క నుంచి పోలీసులు, ఇంకో పక్క నుంచి రౌడీలు, ఎంతమంది వచ్చినా చెదగబాదుతున్నారు. చిరుతపుల్లా దూకుతున్నాడు. 6 అడుగుల అందగాడు, ఎవరికి అందని అల్లరుడు అడవిలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ గెస్ట్ హౌస్ కనిపించింది. డోర్ కొట్టాడు, ఎవరు తీయలేదు. మళ్ళీ గట్టిగా డోర్ కొట్టాడు, మళ్ళీ తీయలేదు. తలుపుది ఇక్కడ కాదు సార్, సీన్లో అండి. మీ డైరెక్టర్లకి వినిపించడమే గాని వినడం జాత కాదనుకుంటా. సౌండ్ మన దగ్గరే, వెళ్ళి చూడు. ఇక్కడండి వెళ్ళు. రాంగోపాలరావు సేమ్ గెస్ట్ షూటింగ్ వచ్చాడా? ఇంకాపు. ఈ అడవిలో పాలే కాదు, నీళ్లు కూడా దొరకవు. వాటర్ పెద్ద మ్యాటర్ కాదండి. ఏ పులో ఏ ఏనుగో వెంట పడుతున్నట్టుంది. మృగాలు కాదు సార్, మనుషులు. పర్పస్ చంపడానికి. బండ క్రూర మృగాలైనా పులిని చంపదు, సింహం సింహాన్ని చంపదు, కానీ మనిషిని చంపుతాడు. వాటికి ఉన్న బుద్ధి మనకి లేదయ్యా. ఇంత గొడవ ఏంటి? అదొక పెద్ద ప్రేమ కథ సార్. పెద్ద ప్రేమ కథ బాగుంటుందా? అద్భుతం సార్, నవల రాసుకోవచ్చు. అయితే సినిమా తీసేయచ్చు. వైలెన్స్ లేని లవ్ స్టోరీ చెప్పవయ్యా. ఈ కథలో వైలెన్స్ ఉండదు, ఓన్లీ రొమాన్స్. అబ్బో, అయితే ఆ కథ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? మెగా ఇంజనీరింగ్ కాలేజ్. అభి శృతి లవ్ స్టోరీ అక్కడ మొదలైంది సార్. అంటే అభి హీరో అన్నమాట. మరి విలన్ ఎవరు? అది కూడా వాడే సార్. అది వాడేనా?